సంజయ్ గారి సతీమణి సంతోష్ గారి ఆత్మహత్యలని చెప్పబడే ఈ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యలుగా కేసీఆర్ గారు ప్రగతిలో కూర్చొని స్వయంగా పోలీసులకి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీరు ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు నేను చూసుకుంటానటువంటి ఒక భరోసా అయితే ఉందో ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం కేసీఆర్ మాత్రమే అని చెప్పి మేము భావిస్తాము. ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా, రఘునందన్ గారు చెప్పినట్టుగా, వివేక్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, నాయకుల మీద పార్టీలు మారమని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా మారని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి, మారని వాళ్ళ మీద వాళ్ళ బిజినెస్లు ఏం చేస్తుందో చేసి ఆర్థిక పరంగా దిగ్బంధం చేసి లొంగ తీసుకున్నటువంటి నీచమైన ప్రయత్నం కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఒకటే ఈ వేదిక నుంచి డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సుదీర్ఘ అనుభవం కలిగి గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రజలంటేందో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అంటే తెలిసినటువంటి వ్యక్తి డీజీపీ గారు. అనేక సంవత్సరాలు మీరు ఇంటెలిజెన్స్లో పనిచేసిన అనుభవం ఉన్నది. కానీ ఇవాళ మీరు మీ పనితీరు చూస్తూ ఉంటే, డీజీపీ గారి పనితీరు చూస్తూ ఉంటే మీరు ఐపీసీకి లోబడి పనిచేస్తున్నారా, ముఖ్యమంత్రి గారి దగ్గర గులాంగిరి చేస్తున్నారా అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి. నేను ఈ మాట అనడానికి కొంత బాధేస్తుంది, నానాటి నుంచి ఈ మాట రావద్దు. కానీ 100% మీరు డీజీపీ పదవిలో ఉండొచ్చు కాక అంత గొప్ప పదవిలో ఉన్న మీరు ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు, చట్టాన్ని కాపాడలేకపోతున్నారు. నీ కింద ఉన్న ఎస్ఐలు, నీ కింద ఉన్న సిఐలు, డిఎస్పీలు అధికార పార్టీకి ఇవాళ గులాములుగా మారిపోతున్నటువంటి పరిస్థితి నీకు కనపడతలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి అంటోడు ఉంటాడు పోతాడు, కానీ ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటాడు. ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఇలా డ్యూటీలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ నాలకు ముఖమేసుకొని ఆత్మను చంపుకొని ఇట్లాంటి నీచమైన అకృత్యాలకు పాల్పడితే మిమ్మల్ని చరిత్ర క్షమించదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి కొత్త కాదు. నా హుజురాబాద్లో కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ పోలీస్ చేయాల్సిన పని సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టాలి. ఇవాళ గంజాయి లాంటి దుర్మార్గపు అమ్మకాల మీద దృష్టి పెట్టాలి, హెరాయిన్ లాంటి దుర్మార్గమైన వాటి మీద దృష్టి పెట్టాలి, ఎక్కడైనా అమ్మాయిలను వేధించే వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇవాళ నీ మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఏం పని చేస్తుంది? రాజకీయ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ సెల్ ఫోన్ల మీద నిఘా పెట్టుకొని, వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టుకొని ఇవాళ వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎంత నీచం అంటే ఇదే ఇంటెలిజెన్స్ పోలీస్ ఇతర పార్టీలలో ఉన్న నాయకులని మీరు టీఆర్ఎస్ పార్టీకి మారండి, మీరు అధికార పార్టీలో ఉండండి అని చెప్పేటువంటి నీచమైన పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవాళ 1 కాదు 2 కాదు, ఇవాళ ఇది కొత్త కాదు. సిరిసిల్లలో ఇసుక దందా నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఎదురు తిరిగి ఇది అక్రమం, అన్యాయం అని చెప్పినందుకు ఇవాళ ఆ ఇసుక మాఫియా వాళ్ళ కనుసన్నలలో వాళ్ళ చుట్టాలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంత దౌర్జన్యం చేసినో మీకు అర్థమవుతా ఉంది. 2018లో అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రవర్తన కానీ, ముఖ్యమంత్రి గారి నిజ రూపం కానీ ఇవాళ ప్రజానీకానికి అర్థమైపోయింది. ఇవాళ నాకు తెలిసి ఒక తెలంగాణ ఉద్యమంలో ప్రజల చేత కీర్తించబడినటువంటి వ్యక్తి ఇవాళ నీచంగా గీలనామా ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయికి దిగజారిపోయిండు. ఇవాళ ఒకనాడు ప్రగల్భాలు పలికినావు తెలంగాణ గాంధీగా మిగిలిపోవాలని చెప్పి, ఇవాళ తెలంగాణ గాంధీ కాదు కదా, తెలంగాణ ద్రోహిగా ఇలా మిగిలిపోయిన విషయం అర్థం చేస్తుంది. ఇలా ప్రగతి భవన్లో అద్దాల మెడలో కూర్చుంటానికి ఇవన్నీ కూడా అర్థం కావు. ఇవాళ డీజీపీ గారు నీ ఆఫీసులో కూర్చుని ఇవన్నీ అర్థం కావు. కానీ ఏ ప్రజల రక్షణ కోసం అయితే మానవ ప్రాణాలను కాపాడంలో విఫలం చెందిండ్రు. ఇవాళ రాజీనామా చేయవలసింది ముఖ్యమంత్రి మాత్రమే కాదు, రాజీనామా చేయాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడంలో, ప్రజలకు విశ్వాసం కల్పించడంలో డీజీపీ గారు కూడా విఫలమైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. 1 నిమిషం కూడా అలాంటి మీరు కుర్చీలో కూర్చున్నటువంటి అధికారులు లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇది ఆరంభం మాత్రమే, ఇవాళ తప్పించుకోజాలదు. ముఖ్యమంత్రి కేసీఆర్కి, డీజీపీ మహేందర్ రెడ్డి గారికి
ఆ కుర్చీలు వచ్చింది ఇవాళ రాజ్యాంగబద్ధంగా నీకు డ్యూటీ డిశ్చార్జ్ చేయమని ఇచ్చింది. కానీ ఏ ప్రజలు ఏ అధికారం ఏ రాజ్యాంగం అయితే నీకు డ్యూటీ డిశ్చార్జ్ చేయమని ఇచ్చిందో ఆ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దోషులు నిలబెట్టాల్సింది సమాజం మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఎంత చిల్లర ఉంటుందంటే మాలాంటి వాళ్ళంతా సీనియర్లో ఉన్న వాళ్ళం డీజీపీ గారికి ఫోన్ చేస్తే మాకు ఆన్సర్ ఉండదు, మా ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. డిఎస్పీలు మా ఫోన్లు ఎత్తడానికి భయపడతారు, ఎస్పీలు మా ఫోన్లు ఎత్తడానికి భయపడతారు, సిపిలు మా ఫోన్లు ఎత్తడానికి భయపడతారు. ఇంత బానిసలా మీరేమన్నా? ఇంత బానిసలా మీరు ప్రజల డబ్బులు ఇవాళ పన్నుల రూపంలో కడితే జీతాలు తీసుకున్న విషయం మీరు మర్చిపోకండి. మేమైనా మీరైనా ప్రజలకు జీతగాలమైన విషయం మీరు మర్చిపోతున్నారు. మీ పోలీస్ స్టేషన్లు అడ్డం పెట్టుకొని ఇవాళ ఎంత నీచాలు కూడా కడుతున్నారో అర్థమవుతా ఉంది. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఇసుక కొట్టుకుంటే వదిలిపెడతారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇసుక కొట్టుకుంటే మద్దతు తీసుకుపోయి లోపలేస్తారు. ఎంత నీచమండి! ఈ అరాచకాల గురించి చెప్తే ఉండదు. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ గుర్తు చేసుకున్నా, హుజురాబాద్లో అక్రమంగా సంపాదించారు ఈ జిల్లా మంత్రి ఒక ఆయన అంటాడు, మా పరిపాలన న్యాయబద్ధమైన పరిపాలన, నా పరిపాలన సత్య హరిశ్చంద్రకు మారిపోయిన పరిపాలన. మిస్టర్ హరీష్ రావు, నేను అడుగుతున్నా ఈ గడ్డ మించాలి, నా దగ్గర అక్రమంగా ఖర్చు పెట్టిన 600 కోట్ల రూపాయలు నీ ఆస్తం మీద ఇచ్చినవా, నీ మామ ఆస్తం మీద ఇచ్చినవా? ఒకసారి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా. 4,000 కోట్ల పైచలకు ప్రభుత్వ ఖజానా నుంచి స్కీముల రూపంలో ఇచ్చినావు. 100 మంది మట్టిలో ఉన్న పోలీసులు, 100 సంఖ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామాల్లో చుట్టుముట్టి ఇంటింటిని మీరు కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేసినా కూడా కర్రుగాల్చి వాత పెట్టిన బుద్ధిరాని పార్టీ బుద్ధిరాని రాలేదు. ఇవాళ హుజురాబాద్ ఒక హుజురాబాదే కాదు, రేపు యావత్ తెలంగాణ అంతా కూడా హుజురాబాద్లో ఏం జరిగిందో అదే రిపీట్ చేయబోతున్న విషయం మీరు మర్చిపోకండి. ఒకనాడు మిమ్మల్ని ఆదరించారు, రేపు తెలంగాణ పల్లెల్లో తరిమి కొట్టే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పోలీసులు రక్షించలేరు, మిమ్మల్ని నీ దోపిడీ కార్యకర్తలు రక్షించలేరు. రక్షించే సత్తా ప్రజలకే ఉండే ఇవాళ ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి సిద్ధపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా మర్యాదగా నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అది సిరిసిల్లలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మా దగ్గర ఒక పిల్లగాడు చనిపోయిండు మా జమ్మిగుంటలో, ఇవాళ ఇక్కడ కావచ్చు, ఇవన్నీ హత్యల మీద మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, డ్యూటీ మీద మీకు ధర్మంగా ఉంటే విచారణ జరిపించండి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మరొకసారి డిమాండ్ చేస్తున్నా, కుటుంబ సభ్యుడు డిమాండ్ చేసినట్టుగా ఇవి ఆత్మహత్యలు కావు, ఇవి ప్రభుత్వం విఫలం చెంది కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చిన, ఎస్పీకి దరఖాస్తు ఇచ్చిన, డిఎస్పీకి మొరబెట్టుకున్న, సిఐలే నేరుగా సెల్ ఫోన్లు గుంజుకొని మొత్తం రికార్డు అంతా తీసుకొని వీళ్ళని భయపెట్టించే నీచానికి ఒడిగడుతుంటే పోలీస్ స్టేషన్లో ప్రజలను ఆదుకుంటారా? పోలీస్ స్టేషన్లో ప్రజలు వేధిస్తారని అర్థమవుతా ఉంది. గంత నీచమైన డ్రెస్ వేసుకొని ఉండడానికి ఆస్కారం లేదు. గంత నీచమైన ఒక రోజు కూడా, ఒక పూట కూడా ఆ డ్యూటీలో కొనసాగించిన అధికారం లేదు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే మీరు తక్షణమే, ఇలా ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నా, దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి ఆ దోషులని హత్యానేరం కింద అరెస్ట్ చేయాలని చెప్పి, శిక్ష పట్టడం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రజల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇట్లా దౌర్జన్యాలు దుర్మార్గాలు జరిగితే చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అధికారం మీకు ఎవరిచ్చిన అధికారం? ప్రజల్ని వేధించే అధికారం, ప్రజలు చంపే అధికారం, ప్రజల మీద కేసులు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చిండో తప్పకుండా తేల్చుకుందామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.